ఆలోచన ఏంటనేది ఎవరికి చెప్పరు కదా. ఉమ్, ఇప్పుడు ఇంకోటి, ఇవాళ ఒక జిల్లాలో ఒక సీట్ ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరిగింది, ఉమ్, 2 సీట్లు ఇచ్చారు కాబట్టి మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది ఉమ్. అంటే అందరికీ మంత్రి పదవులు ఇవ్వాలి కదా. 175కి 170 ఆ, అదే. లేదా 164 మందికి మంత్రులు ఇస్తారు, సాధ్యం కాదు కదా. ఉమ్, మన కాన్స్టిట్యూషన్లో రాయలేదు అదే. ఇంతమంది ఉండాలని. ఉమ్, ఇదివరకు జంబో జెట్ క్యాబినెట్లు పెడతంటే ఉమ్, దాని మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఉమ్, ఇంతకు మించి ఉండకూడదని పెట్టింది. ఉమ్, హైయెస్ట్ 15% పెట్టింది అది. ఉమ్, అప్పటి నుంచి అది అమలు చేస్తున్నాం. అప్పుడైతే అది అసలు 10%. ఉమ్, అది తర్వాత మళ్ళీ వీళ్ళందరూ అప్పీల్ చేసిన తర్వాత అదే చట్టం తీసుకొచ్చి అది చేసి ఇది చేసి 15 తెచ్చారు. ఉమ్, ఆ 15% నడుస్తుంది. ఉమ్, అంతకు మించి చేయలేరు కదా. ఉమ్, అదే కనుక రాజకీయ నిర్ణయం నీదంటే కనుక 175 వీళ్ళకి తరపున గెలిచిన వాళ్ళందరినీ మంత్రులు చేసేయచ్చు. ఉమ్, ఆ సహాయ మంత్రి, ఈ సహాయ మంత్రి. ఉమ్, అట్లా చేయలేదు కదా. అవును. ప్రాక్టికల్గా ఏంటంటే నెల్లూరు జిల్లాలో చూసినప్పుడు కోటంరెడ్డి అయినా వీళ్ళందరికైనా కూడా ఆనం రామనారాయణ రెడ్డి సీనియరు, ప్లస్ అతను ప్రభావితమైనటువంటి శక్తి అని భావించినట్టున్నారు. ఉమ్, ఉమ్. అందుకని ఇచ్చినట్టు కనబడుతుంది. బాబు గారి కూర్పు ఇప్పుడు చూసినప్పుడు జగన్ గారి కూర్పు మొన్న గతంలో చూస్తాం, కంపేర్ చేస్తే ఎవరి నుంచి ఏం నేర్చుకున్నట్టు? అంటే యూత్